అనంతపురంలో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నారు. ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారు ఆభరణాలను ప్రయాణికులకు అందజేసి అందరి మన్ననలు పొందారు. నంద్యాల జిల్లాకు చెందిన సూర్యనారాయణ కుటుంబం వివాహం నిమిత్తం అనంతపురం వచ్చారు. బస్టాండ్ నుంచి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆటోలో ఎక్కి మారుతినగర్లో దిగారు. అయితే వారు ఆటో దిగే క్రమంలో బంగారు నగలు ఉన్న సూట్ కేసును ఆటోలో మర్చిపోయారు. ఆటోలో సూట్ కేసును గమనించిన డ్రైవర్ చంద్రశేఖర్ 1వ పట్టణ పోలీసులకు అందజేశారు. పోలీసులు విచారణ చేసి బాధ్యులకు సూట్ కేసును అందించారు. ఆటో డ్రైవర్ నిజాయితీని గుర్తించిన పోలీసులు అతన్ని సన్మానించి 10,000 రూపాయలు నగదు బహుమతి అందించారు. నంద్యాల నుంచి వచ్చారు. 12, 15, 12:30 లోపల మధ్యలో మారుతినగర్ తోలిపోయినాను. ఫ్లైఓవర్ దిగి పెద్ద ఆసుపత్రి దగ్గర వచ్చినాక 2 సీట్లు వేసుకోదాం 3 సీట్లు వేసుకోదాం నన్ను నిలబెట్టి ఆటో ఆడ చూస్తే వీళ్ళు సూట్ కేసు ఉంది, వీళ్ళు సూట్ కేసు ఉందని కదా అని చెప్పి మరి రిటర్న్ వెళ్ళిపోయాను. వెంటనే 5 నిమిషాలకే వెళ్ళిపోయాను. 5 నిమిషాలకి వెళ్ళిపోతే వీళ్ళు కనపడలేదు. సూట్ కేసు కదా ఇది పెద్దది ఉంది అని చెప్పి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోయి సిఎస్ఆర్ గారు ఉంటే ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశాను. ఆయన చూసి ఏమేంటి ఇట్లా జరిగిందని చెప్పాను. ఓపెన్ చేయని నాతోనే ఓపెన్ చేయించారు. దాంట్లో ఓపెన్ చేస్తే నక్లీస్ పెద్దది, అది గోల్డో నాకు తెలియదు. 2 గాజులు కమ్మలు ఉన్నాయి. వాళ్ళు 3 గంటలకు వచ్చారు. 3 గంటలకు వచ్చిన తర్వాత నేను ఫోన్ నెంబర్ ఇచ్చింటిని. మీది సూట్ కేసు ఎక్కడ పోలేదు 1 టౌన్లోనే ఉందని చెప్పి. నంద్యాలకు చెందిన సూర్యనారాయణ, అతని భార్య లక్ష్మీబాయి, వారి కుమారుడు ఉమేష్ వీళ్ళందరూ కలిసి ఒక మ్యారేజ్ నిమిత్తం ఆర్టీసీ బస్ స్టాండ్కి అనంతపురం వచ్చారు. ఇక్కడ ఉన్న మన చంద్రశేఖర్ సంబంధించిన ఆటోలో ఎక్కి మారుతినగర్ వెళ్ళారు. ఈయన ఆటోలో డ్రాప్ చేసిన తిరిగి వచ్చే క్రమంలో వాడు ఒక బ్యాగ్ మర్చిపోయారని చెప్పి గుర్తించి ఆ బ్యాగ్ని తీసుకొచ్చి జాగ్రత్తగా భద్రంగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి, సార్ నాకు ఇట్లా నా ఆటోలో ట్రావెల్ చేసిన పాసెంజర్స్ ఈ బ్యాగ్ని మర్చిపోయారంటే దాని మీద అక్కడ పోలీస్ సమక్షంలో వాళ్ళ ఐడెంటిఫై ఓపెన్ చేస్తే దానిలో గోల్డ్ ఒక నగ ఉంది, అలానే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఎవరిది ఏంటి అని మనం వెరిఫై చేసుకుని వారికి అందరి సమక్షంలో డ్రైవర్ని కూడా మనం మంచి గుడ్ వర్క్ చేసినందుకు చంద్రశేఖర్ని ఘనంగా సన్మానించి అతనికి ఒక రివార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటి మంచి కార్యక్రమం ఆటో డ్రైవర్లు చేయడం అనేది చాలా సంతోషకరం.